దేవుడు మనల్ని రక్షణలోకి ఎలా ఆహ్వానిస్తాడు? మన జీవితంలో మనము నివసిస్తున్న రోజుల్లో మనకి రక్షణ లేని జీవితము చాలా ఉంటాయి. ఎంతమందికి రక్షణ లేని జీవితాలు మీరు అనుభవించి ఉన్నారు? ప్రతి ఒక్కరూ దేవునిలోకి రాక మునుపు, దేవునికి తెలియక మునుపు అందరూ రక్షణ లేని జీవితమే అనుభవిస్తారు. కానీ దేవుడు రక్షణలోకి ఎలా ఆహ్వానిస్తాడు? మొదటిది. రెండోది, ఆయన ముక్తి, ఆయన మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు, మళ్ళీ రెండు రాకడికి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ముక్తిని ఎలా ప్రసాదిస్తాడు? హౌ విల్ హీ గివ్ హిస్ సాల్వేషన్ అండ్ హౌ విల్ హీ కాల్ us ఇంటూ రక్షణ, సాల్వేషన్ లో ఎలా మనం పిలుస్తాడు అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం గమనించుకోవాలంటే, మన జీవితాలలో ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని బయటకు పోనివ్వద్దు. ఎందుకంటే ఈ రక్షణ జీవితం మనలోకి మన దేవుడు ఎలా ఆహ్వానం తెలుసుకోవాలి. ఏదో బ్లంట్కి వెళ్ళిపోయిన దేవుడిని పిలిచాడు అంటే కుదరదు. ఎలా పిలిచాడు, ఎందుకు పిలిచాడు, ఎప్పుడు పిలిచాడు, ఎక్కడ మనం తెలుసుకోవాలా. నిజంగా మనం కంపేర్ చేసుకున్నప్పుడే రక్షణలోకి మనం ఎంటర్ అవుతాం. దేవుడు మనల్ని మూడు రకాలుగా పిలుస్తున్నాడు. రండి 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 అని పిలుస్తున్నాడు. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే, అకార్డింగ్ టు గాస్పెల్ ఆఫ్ సెయింట్ జాన్ చాప్టర్ 7 and verse 37, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. హల్లెలూయా. ఇక్కడ మళ్ళీ అంటున్నాడు, అక్కడ నిజంగా ఆ పండగలో అక్కడ ఉన్న వారికి కాదు, అందరికి చెప్తున్నాడు. అక్కడ మీలో ఎవరికైనా దప్పిక కలిగి ఉంటే నా దగ్గరికి రండి. ఏమంటున్నాడు? నా దగ్గరికి రండి, నేను మీకు దాహం తీరుస్తానంటున్నాడు. ఎవరైనా సరే మొదటి రకంగా ఇండైరెక్ట్గా పిలుస్తున్నాడు దేవుడు. ఇదే విషయం చూసుకున్నట్లయితే, సమరయ స్త్రీ విషయంలో చూసుకున్నట్లయితే, ఆమె కూడా నీళ్లు తోడుతూ ఉంటుంది. తోడినప్పుడు ఏసయ్య ఆమె దగ్గరికి నీళ్ళు ఇస్తావా అంటే ఇస్తుంది. కానీ మళ్ళీ నువ్వు నేను తెలుసుకున్నట్లయితే అడుగు, మళ్ళీ నీకు నీళ్ళు ఇస్తా అంటే నీ దగ్గర ఏం లేదు కదా అంటే, దేవుడు అంటున్నాడు మళ్ళీ నేను జీవం గల నీళ్ళు ఇస్తా అంటే. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఏసయ్య ఏమంటున్నాడంటే, దప్పికొన్నవారు ఎవరినుంటే వారు నేను ఈ మంచినీళ్ళు మినరల్ వాటర్ ఇస్తా అంటలే, ఆయన జీవము గల నీళ్ళు ఇస్తా అంటున్నాడు. ఈ నీళ్ళు ఎవరన్నా ఇవ్వచ్చు, కానీ జీవం గల నీళ్ళు ఇచ్చేది ఎవరు? యేసయ్య. ఎంతమంది అడిగారు, అయ్యా నాకు నీ జీవం గల నీరు కావాలి అని? నీ జీవితంలో ఎవరు అడిగింటే నిజంగా చేతులెత్తండి చూద్దాం. అయ్యా నేను అడిగాను కదా నిన్ను జీవం గల నీళ్లు అని, నన్ను అడిగారా? అడగలేదు. ఎందుకంటే మళ్ళీ ఆయన ఇంకా పిలిచాడు కానీ మనం అడగట్లేదు. ఆయన ఇస్తా అన్నా కానీ తీసుకుని అడగట్లేదు. నిజంగా నా జీవితంలో అయ్యా నీ జీవం గల నీళ్ళు నాకు కావాలయ్యా, నాకు ఇవ్వయ్యా అడిగామా? మనం అడగలా. రెండోది, మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, అకార్డింగ్ టు గాస్పెల్ ఆఫ్ సెయింట్ మాథ్యూ చాప్టర్ 11 and verse 28, ప్రయాసపడి భారము మోసుకొనుచు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే, ప్రయాసపడి భారం మోసు జనులారా అద్దెకు రండి, నీకు విశ్రాంతిలో చేస్తా అంటున్నాడు. ఇక్కడ ఇంకో దగ్గర చూసుకుంటే, ఇంకో దగ్గర అంటున్నాడు, ఏసే అంటున్నాడు, నా కాడి మోయటం మంచిది, మీకే మంచిది, నా దగ్గరకు వస్తే నీకు బోధిస్తా అంటున్నాడు. అంటే ఎంతమంది మనం జీవితంలో ప్రయాసపడ్డాం? ఉద్యోగాల్లో కాదు, గమనించండి, ఉద్యోగాల్లో ప్రయాసపడటం కాదు దేవునికి కావాల్సింది. లేకపోతే మీ కుటుంబ విషయాల్లో, లేకపోతే మీ ఆర్థిక విషయంలో ప్రయాసపడటము ఈ విషయం కాదు. దేవుల్లో ఉండుకుంటూ ఎంతమంది ప్రయాసపడ్డారు? చేతుతాం. దేవుళ్ళో ఉంటూ అయ్యా నేను ప్రయాసపడుతున్నాను, నాకు విశ్రాంతి కల చేయా అని అడిగారు. ఎవరు లేరు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఎవరికైనా విశ్రాంతి కావాలంటే నా దగ్గరికి రండి, నేను ఇస్తా. కానీ మనం అడగం. వద్దన్న మాత్రం బాగా అడుగుతూ ఉంటాం, ఇస్తానని మాత్రం మనం ఏమీ అడగం. తర్వాత మూడవది, లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 5వ వచనం, అకార్డింగ్ టు గాస్పెల్ సెయింట్ లూక్
chapter 19 and verse 5. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటి నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. సరే, అప్పుడు నీ ఇంటికి ఏం కలిగి ఉందన్నాడు? అక్కడ రక్షణ కలిగి ఉన్నది అంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, మరొక దగ్గర ఇక్కడ ఆయన మనకి ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, లోకాన్ని రక్షణ పుట్టి ఉన్నాడు అంటున్నారు. అంటే రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు యేసయ్య నుంచే. ఇక్కడ ఎవరింటికైతే ఆయన వస్తాడో ఫస్ట్ థింగ్ రక్షణ వస్తుంది. ఎవరింటికైతే రక్షణ ఉందో ఆ ఇంటికి వస్తాడు. రక్షణ లేని వారు ఆయన పిలవాలి. నిన్ను మాట్లాడేది ఈ కుటుంబము, ఈ 4 గోడ ఇల్లు కాదు. ఆయన మాట్లాడేది హృదయం అనే, సరే, హృదయం అనే తలుపు దగ్గర నుంచి ఉంటున్నాడు. హృదయం అనే మన 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 ఇల్లు, మన శరీరము అనే ఒక ఇల్లులో హృదయము అనే తలుపు దగ్గర ఆయన నుంచి ఉన్నాడు. ఎవరైతే పిలుస్తారో వారు రక్షణ. ఇట్స్ నాట్ సాల్వేషన్, రక్షణ కలుగుతుంది అంటున్నాడు. మనము హృదయం ఆయన తడుతున్నాడు. ఎంతమంది ఆహ్వానించామని అనుకున్నాం. నాలో యేసే ఉన్నాడు అని అనుకునే వాళ్ళు కొంతమంది, నాలో యేసే ఉండే ఉంటాడు అనేవాళ్ళు కొంతమంది, ఉండకుండా ఎక్కడికి పోతాడు, నా దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర ఉంటాడు అనేవాళ్ళు కొంతమంది, నా దగ్గర ఉన్నాడు అని చెప్పేది ఎంతమంది. గమనించాలి ప్రతి ఒక్కరు. యేసయ్య మన దగ్గర ఉండే ఉంటాడు, ఉండకుండా ఎక్కడికి పోతాడు, మన దగ్గర కాదు ఇంకెవరి దగ్గర ఉంటాడు, నా దగ్గర ఉంటాడేమో, ఉంటాడో ఉండడో ఈ కాదు, ఉన్నాడా జ్ఞాపకం చేసుకుని మరొకసారి పిలవమంటున్నాడు. మళ్ళీ నా హృదయంలోకి రండి ఆయన పిలవాలి. ఆయన మన పిలుస్తాడు, నేను నీకు హృదయంలోకి వస్తాను నీ దగ్గరికి. కానీ అయ్యా ఋతు, అయ్యా బాను, నేను వస్తాను నీ దగ్గరికి, తలుపు తెరువు అంటాడు. ఇన్విటేషన్ ముందు పంపించాలి మనం, అప్పుడు ఆయన మన పిలుస్తాడు. ముందు మనం ఏం తెలుసుకుని ఫస్ట్ది, ఎవరైనా దాహం ఉంటే నన్ను పిలవండి, పిలిచి నా దగ్గర రండి, నేను మీ దగ్గరికి వస్తా. అంతేనా? నా దగ్గర రండి, నేను ఇస్తా. కమ్, ముందు నా దగ్గర రండి. ముందు ఏం చేయాలి? మనం ఒక అడుగు ముందేయాలి. ఆయన అడిగితే ముందు కదా, ఆల్రెడీ వేస్తాడు ఆయన అడుగులన్నీ. వేయవలసిన అడుగులు, మీకు చేయవలసిన మేలు ఏం చేశాడో అందరికి ఆల్రెడీ చేస్తాడు. ఇప్పుడు మనము ఏం చేయాలా? ముందుకు నడవాలా. హల్లెలూయా. చూసుకుందాము. మొదట చూసుకున్నట్లయితే దాహం కొన్నవారు చూసుకున్నట్లయితే దాని కౌంటర్ రెఫరెన్స్ ప్రకటన గ్రంథము 19:5 ఉంది. ద ఫ్రీనెస్ ఆఫ్ ద ఫస్ట్ ఇస్ సీన్. దేవుడు మనల్ని ఫ్రీ చేశాడు. రెండవది విశ్రాంతి కలుగజేస్తా అని చెప్పి మనకి ఒక ఫుల్నెస్ ఇచ్చాడు. మూడవది ఒక గ్యారంటీ ఇచ్చాడు, సాల్వేషన్ ఇస్తాడని. మొదటిదేమో ప్రకటన 19:5, రెండవది యెషయా 14:3, మూడవది యోహాను 6:37. గమనించండి. ఇది ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. నేను ఇంట్రో ఇచ్చాను మీ అందరికీ. ఫస్ట్ దేవుడు మనం పిలవాలి, అప్పుడు ఆయన వింటాడు, మనసు బదులిస్తాడు. ఆన్సర్ నాకు మొరపెట్టడు, నీకు విత్తనం ఇస్తానడా, నీకు ఉత్తరం ఇచ్చాడు కాబట్టి మొరపెట్టన్నాడా? ఫస్ట్ మనం చేయాలి పనులన్నీ. అంటే ఎవరికైతే కావాలో ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా కావాలి ఫస్ట్ ఆయనకి ఇవ్వాలి. ఫస్ట్ ఏమంటున్నాడు ఇక్కడ? ఎవరికైతే దాహం ఉందో వారు నా యొద్దకు రండి, నేను మీకు ఇస్తా. తర్వాత ఏమంటున్నాడు? ఎవరికైతే రెస్ట్ కావాలో, విశ్రాంతి కావాలో నా దగ్గర రండి, నేను ఇస్తా. ఎవరికైతే సాల్వేషన్, రక్షణ కావాలో రండి, నేను ఇస్తా. రండి అంటున్నాడు. ఆహ్వానించాలి. మనము ఆయన్ని ఆహ్వానించకపోతే, ఆయన్ని అడగకపోతే ఏదీ రాదు. సరే, మరి ఒక క్రైస్తవ జీవితంలో 3 భాగాలుగా విభజించింది. అంటే 3 క్రియలు జరిగితే తప్ప ఒక నిజ క్రైస్తవుడు రాడు బయటికి. దేవుడు ఎటువంటి వారిని ఆహ్వానిస్తాడు, దేవుడు ఎటువంటి వారికి రక్షణ కలగజేస్తాడు, దేవుడు ఎటువంటి వారికి ఆ జీవగల నీరు ఇస్తాడు, దేవుడు ఎటువంటి వారికి ఆ విశ్రాంతి కలగజేస్తాడు. అందరికి ఇవ్వడు విశ్రాంతి, అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వడు. మళ్ళీ అడిగిన అందరికి జీవగల నీళ్ళు ఇవ్వడు. అడిగిన ప్రతి ఒక్కరికి రక్షణ కలగదు. ఇస్తాడు కొంతమందికి, అడగాల. కానీ
ఒక జీవితంలో ఈ 3 అనుభవాలు జరగాలి. ఎప్పుడైతే ఈ 3 అనుభవాలు జరిగితే, చెప్తాను ఇప్పుడు చెప్పబోయే 3 అనుభవాలు, అప్పుడే మనం అడిగే అర్హత మనం పొందుకోగలం. దేవా నీ జీవం కలిగి నాకు ఇవ్వు, అయ్యా విశ్రాంతి నాకు కలగచేయి, అయ్యా ఏంటది 3వది నీ రక్షణ నాకు కలగచేయి అని. అప్పుడు తప్ప మనకి ఇప్పుడు రాదు. ఈ క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి అనుభవము పాత నిబంధన అనుభవం. ప్రతి ఒక్క క్రైస్తవుడు, అనబడిన వాడు కాదు, నిజ క్రైస్తవుడు ఎవరైతే దేవుడిని స్మరించుకుని దేవుడు నాతో ఉన్నాడో లేడో, ఏమో ఉంటాడో లేదో తెలియదు, ఉండకుండా ఎక్కడ పోతాడు అనుకునేవారు కాకుండా, నాలో క్రీస్తు ఉన్నాడు అనుకున్న ప్రతి ఒక్కరు ఈ 3 అనుభూతులు చెంది ఉండాలి. ఆల్రెడీ చెంది లేకపోతే నిజంగా క్రీస్తు ఉన్నట్టు కాదు. మొట్టమొదటి అనుభవం పాత నిబంధన అనుభవం ఏంటంటే పస్కా అనుభవము. ఏంటండి? అండ్ ఆల్ ద గాడ్స్ చిల్డ్రన్ సేస్, నిర్గమకాండము 12వ అధ్యాయము అనుభవము ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ఉండాలి. చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము గల అనుభవము ప్రతి ఒక్క క్రైస్తవుల్లో జరిగి ఉండాలి. జరిగి ఉండకపోతే నిజంగా అతను క్రీస్తు వారిలో ఉండడు. రెండవది నిర్గమకాండం 14వ అనుభవము, అంటే ఎర్ర సముద్రము పాయలు చేయబడటము గల అనుభవము ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో కలిగి ఉండాలి. మూడవది యోర్దాను నది అనుభవము. ఎన్ని అనుభవాలు వచ్చినాయండి ఇప్పుడు? పాస్ ఓవర్, పస్కా అనుభవము. రెండవది ఏంటి చెప్పట్లేదు ఎవరు? ఎర్ర సముద్రం చీల్చే అనుభవము. మూడోది యోర్దాను నది అనుభవము. చెప్తాను. ఈ పస్కా అనుభవం ఏంటంటే దేవుడు తీర్పు నుంచి తప్పబడాలి. మనం ఎప్పుడైతే మనం క్రీస్తు నమ్ముకుంటామో దేవుడు ఇచ్చిన ఘోరమైన తీర్పు నుంచి మనము తప్పించబడతాము. ఆ ఎర్ర సముద్రం చీల్చబడటం అంటే మనము పాపము నుంచి మనము దాటిపడుతున్నాము. ఎర్ర సముద్రం అనే పాపములో నుంచి ఎప్పుడు చీల్చబడుతుందో అప్పుడు మనం దాటి వెళ్ళిపోతాము, ఎప్పుడైతే మనం క్రీస్తు నమ్ముకుంటామో. మూడోది యోర్దాను నది అనుభవము. ఏంటంటే క్రీస్తు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు అనే నమ్మిక కలిగే అనుభవము. ఇక్కడ చూసుకున్నట్లయితే మొట్టమొదటి అనుభవము పస్కా అనుభవము ఏమైందంటే, ఇక్కడ దేవుని ఇప్పుడు పస్కా నాడు ఏమైందంటే, పస్కా పండగ నాడు అక్కడ ఎందుకు పండగ చేస్తారంటే, నిజంగా ఈ ఇజ్రాయేల్ మొదటి సంతానం చనిపోద్ది అనగానే అందరు ఏం చేస్తారు? గోడలకి ఏం రాస్తారు? గొర్రెను చంపి దాని రక్తము హిస్సోపుతో తడిపి ఆ హిస్సోపుతో ఈ 3 పోస్టులు అనమాట, ఇటు అటు అటు ఎక్కడైతే 3 రాస్తారు. అప్పుడు సంహార దూత వచ్చి ఆహా ఈ దేవుడి బదులు ఉండే ఇల్లు అనమాట అని చెప్పి అట్లా వచ్చి పక్క వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే క్రీస్తు రక్తము మన హృదయాలలో, మన తలుపులు, ఏం తలుపులు చదువుకున్నాం కదా, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుడు, ఆ తలుపు మీద, ఇంటి తలుపులు కాదు, హృదయ తలుపుల మీద ఎప్పుడైతే క్రీస్తు అనే రక్తము, మనము వధించబడిన గొర్రెపిల్ల ఆయన, ఆ రక్తము మన హృదయం మీద రాసుకున్నట్లయితే ఏమవుతుందంట? మనకొచ్చే సంహారదూత, మనకొచ్చే చావు, నిత్య చావు ఏమైపోద్దంట చూసి ఇలా దాటిపోద్దంట. అది ఒక క్రైస్తవుడికి అనుభవం కలగాల. హల్లెలూయా! ఎంతమంది నమ్ముతారు ఈ విషయాన్ని? రెండవది ఎర్ర సముద్రము పాయలు చేపట్టము. ఇక్కడ చూసుకున్నట్లయితే కొలస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే క్రీస్తుతో చనిపోవటము. చూడండి ఇక్కడ రెడ్ సీ అంటే ఈ ఎర్ర సముద్ర అనుభవం ఏంటంటే ఆ పాపములో నుంచి మనము మళ్ళీ డెలివర్ అవ్వటము అంటే బాప్తిజము. గమనించండి, బాప్తిజం ఏంటంటే మనం పాపములు చనిపోతాము, మళ్ళీ తిరిగి లేస్తాము. అవునా? అట్లాగే ఈ ఎర్ర సముద్రంలో నుంచి పాయలు చేసి ముందుకు వెళ్ళిపోతున్నాం అంటే మనం పాపంలో నుంచి మనం బయటకు వెళ్తున్నాం. మనము పాపంలో నుంచి మనం తిరిగి లేకపోతే క్రీస్తు అనే రెండో అనుభవము క్రైస్తవుడికి లేదు. 100 చెప్పగలరా? లేదు. మూడోది యోర్దాను నది అనుభవము. ఇదేంటంటే యోర్దాను నది దేని సాదృశ్యం అంటే అది ఎప్పుడు పారుతానే ఉంటది యోర్దాను నది. ఇంకేంటంటే యెహోషువ వారి సైన్యం వెళ్తున్నప్పుడు యోర్దాను నది దాటినప్పుడు ఏం చేస్తారంటే యోర్దాను నదిలోంచి ఒక 12 రాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టి ఆ 12 రాళ్ళు ఒకదాని మీద ఒకటి పక్కన అట్లా పెట్టేసిన తర్వాత వారు ఏమంటారంటే
ఇది ఎవరిని చూస్తే ఇజ్రాయేలీలు అంటే ఐగుప్తులోని హెబ్రీలు వారు ఐగుప్తు దాటి యోర్దాను దాటారని ఇప్పటికి కూడా చెప్పుకుంటారని చెప్పి అక్కడ 12 రాళ్ళు పాతమంటాడు అక్కడ యెహోవా తండ్రి. ఇప్పటికి కూడా యోర్దాను పక్కన 12 రాళ్ళు ఉంటాయి ఇప్పటికీ కూడా, ఇవాళకి కూడా. ఆ రాళ్ళు చూస్తే యోర్దాను దాటారు అని. యోర్దాను దేనికి సదృశ్యం? అది దేవుని చనిపోవటము మళ్ళీ తిరిగి లెగటము. ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో ఆయన రక్తం అనుభవము, మన పాపం అనుభవము, తర్వాత మన నీటి అనుభవము, తిరిగి లేసే అనుభవము, అంటే ఒక పస్కా అనుభవము, ఒక ఎర్ర సముద్రపు అనుభవము, ఒక యోర్దాను అనుభవము. ఈ అనుభవాలు మాత్రం ఒక నిజ క్రైస్తవుడికి, మామూలు క్రైస్తవులు కాదు, నామకే వాస్తే క్రైస్తవులు కాదు, క్రైస్తవు అనబడిన వారు కాదు, క్రీస్తు ఉంటాడో లేదో, ఉండకపోతాడా లేకపోతాడా, మన దగ్గర ఉంటాడనే డౌట్ ఉన్న క్రైస్తవులు కాదు, నాలో ఉన్నాడు క్రీస్తు అని చెప్పేవారు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ 3 అనుభవము దాటి ఉంటారు. మీ హృదయాల మీద ఆయన రక్తం ఉందా గమనించండి. అప్పుడు ఎప్పుడైతే మన హృదయాల మీద రక్తం ఉండి ఎర్ర సముద్ర అనుభవము, యోర్దాను అనుభవం ఉన్నప్పుడు ఎవరికైతే జీవం గల నీరు కావాలా నా ఎద్దుకు రండి, వారికి వర్తిస్తాయి ఇవన్నీ. నిజంగా మీరు ఆ సమరయ స్థితిని చూసుకున్నట్లయితే ఆమె ఎంతో కుమిలిపోతుంది. సమరయురాలు, ఆ 5 భర్తలు గల స్త్రీ ఎంతో కుమిలిపోతుంది. ఆమెకి రక్షణ కావాలని కోరుతుంది. ఆమె ఎవరు దగ్గర తీసేవాళ్ళు లేరు, ఎవరైనా నా దగ్గరికి వచ్చి నన్ను శ్రద్ధించుకుంటే బాగుంటుందేమో అని చాలా తాపత్రయపడుతుంది. అట్లాంటి వాళ్ళ దగ్గర దేవుడు వెళ్తున్నాడు. ఆశపడుతున్న జకర్యా దగ్గర దేవుడు వెళ్తున్నాడు. జకర్యా నిజంగా దేవుని ఆహ్వానించాలని జకర్యాకు ఉంది, కానీ ఆహ్వానించలేకపోతున్నాడు. ఆ పశ్చాత్తాపము గల మనసు జకర్యా పొందుకున్నాడు. చూడండి, అప్పుడు ఇంకా రక్షణ రాకమునిపే ఆయన ఇంటి లోపలికి, ఆయన హృదయంలోకి ఆహ్వానించాడు. ఎప్పుడు తెలుసా? నీ ఇంటికి వస్తున్నానగానే నిజంగా ఆ జకర్యాకి యేసయ్యకి పెద్ద రిలేషన్ లేదు, ఏదో చూద్దాంలే అన్నాడు. నిజంగా జకర్యా ట్యాక్స్ కలెక్టర్, ఈయనేమో ట్యాక్స్ సరిగ్గా పే చేయడంటాడు. ఆయనకి యాంటీ. కానీ నీ ఇంటికి వస్తానంటే చాలా మంది మా ఇంటికి వద్దని చెప్పిన కూడా ఉన్నారు. చాలా మంది యేసుక్రీస్తు వారు ఇంటికి వస్తానంటే వద్దని వాళ్ళు ఉన్నారు. అపోస్తుల టైంలో అయ్యా మీరు మా ఇంటికి వస్తే రోమ ప్రభుత్వం అనుకుంటారు, మేము కూడా మీ క్రైస్తవులకు వస్తాం అనుకుంటారు, వద్దయ్యా ఎక్కడికి కలిస్తే మేము అక్కడికి వస్తామన్నారు చాలా మంది. అటువంటి లెక్కల్లో నేను మీ ఇంటికి వస్తానంటే రెండయ్యా అని ఫస్ట్ హృదయంలోకి ఆహ్వానించాడు. ఆ రక్తాన్ని ఇక్కడ హృదయంలోకి మనం ఆహ్వానించాలి. ఆయన రక్తం ఇంకా చిందించబడలా, ఆ లెక్క వేరు. కానీ మనము ఇక్కడ ఉన్నాం, ఫస్ట్ ఏం చేయాలి? మనము ఆయన రక్తం తీసుకొని పాడసరికి రాదు, కానీ గమనించాలి, ప్రతి ఒక్క హృదయాన్ని తడతాడు. ఎప్పుడు తెలుసా? ఆ రక్తము చూసి మన సంహారత వెళ్ళిపోయినప్పుడు అప్పుడు నేను ఇలా వస్తానంటాడు. ఎంతమంది జీవితంలో ఈ 3 అనుభవాలు ఉన్నాయి? అనుభవాలు ఏంటి? మొట్టమొదటి అనుభవం ఏంటి? పస్కా అనుభవము, రెండవది ఎర్ర సముద్రం చీల్చబడిన అనుభవము, రెండవది యోర్దాను నది అనుభవం. ఈ పస్కా అనుభవం అంటే ఏంటి? రక్తము, యేసుక్రీస్తు రక్తంతో సంహారంతో తెలిపోద్ది. యోర్దాను నది ఎర్ర సముద్రం అనుభవం ఏంటి? పాపము చీల్చబడిపోవటము, మనం బయటకు ముందుకు వెళ్ళటము. యోర్దాను నది అనుభవం ఏంటి? క్రీస్తుతో ఉండటము, క్రీస్తు మనలో ఉండటము. అది యోర్దాను నది అనుభవము, ఒక జ్ఞాపకము. ఎప్పుడైతే ఈ 3 అనుభవాలు జరుగుతాయో ఒక 3 వరాలు వచ్చినాయి మనకి. ఏమంటున్నాడు? రండి అంటున్నాడు. ఏమిస్తా అంటున్నాడు? మొట్టమొదటిగా ఏమిస్తా అంటున్నాడు? జీవజలం ఇస్తా అంటున్నాడు. రెండోది ఇస్తా అంటున్నాడు, విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. మూడోది ఏమి ఇస్తా అంటున్నాడు? రక్షణ. చూసారా? ఈ దాహము, ఈ విశ్రాంతి, రక్షణ ఎంతమందికి కావాలి? నిజంగా మీరు అడిగారా దేవుణ్ణి, నాకు దాహం తెచ్చే జీవజలం కావాలి అని అడిగారా మీరు మీ జీవితంలో? అడగలేదు. మీరు అడిగారా నాకు విశ్రాంతి కల చేయాలి తండ్రి మీరు అని?
అయ్యా మీరు అడిగారా నాకు, నా కుటుంబానికి, నాకు ఆ సాల్వేషన్ నాకు దయచేయమని రక్షణలోకి వెళ్ళారు, కానీ ఆ త్రాయము, పరిత్రాయము, మోక్షము కలగజేయమని ఎంతమంది అడిగారు? అడగలేదు. ఎందుకంటే మన క్రైస్తవ జీవితంలో అనుభవాలు ఇంకా పూర్తి కాలేదు. క్రీస్తు నమ్ముకున్నాము. బైబిల్ ప్రకారం ఏం చెప్తుందంటే, ఎవడైనాను నోటితో ఒప్పుకొని మనసుతో నమ్మి నోటితో ఒప్పుకున్నట్లయితే వాడికి రక్షణ కలుగుతుందన్నాడే కానీ మోక్షం కలుగుతుంది చెప్పలే. అక్కడ మనము ఆ జీవితంలోనే ఉన్నాం. ఇంకా ఆ జీవితంలో ఉండి ఆయన రక్తంలో మనం పాలు భాగస్తులు అవుతున్నాము, ఆయన శరీరంలో పాలు భాగస్తులు అవుతున్నాము. కానీ ఆ రక్తము మన హృదయం తలుపు వద్దా వేయలేదు. పస్కా అనుభవం ఇంకా మనము ప్రారంభించలేదు. మనము ఈ ద్రాక్షరసం తాగుతున్నాము, ఆయన రక్తము, ఆయన శరీరం తింటున్నాము, కానీ ఆ ఎర్ర సముద్ర అనుభవము మన జీవితంలో ఇంకా కలగలేదు. మనము ఆ రక్తము, ఆ శరీరం తింటున్నాము, కానీ మనకి ఆ యోర్దాన్ అనే అనుభవము ఇంకా కలగలేదు. అందుకే మనకు జీవము గల నీళ్ళు అడగట్లేదు, జీవజలం అడగట్లేదు. మనము తెలుసుకున్నాము ఈరోజు జస్ట్ ఏం కలగాలి మన అనుభవము. పస్కా అనుభవం కలగకుండా, ఆ ఎర్ర సముద్ర అనుభవం కలగకుండా, ఆ యోర్దాన్ అనుభవం కలగకుండా మీరు ఆయన నీళ్ళు అడగలేరు, మీరు ఆయనకి విశ్రాంతి అడగలేరు, మీరు ఆ త్రాయము, పరిత్రాణం, మోక్షం అడగలేరు. మీరు అడగకుండా మీకు ఏది రాదు. రండి నన్ను అడగండి అంటున్నాడు, కానీ మనం రావట్లేదు, అడగట్లేదు. ఎందుకంటే మనలో క్రైస్తవ జీవితంలో కలిగే అనుభవాలు మనం పూర్తి చేసుకోలేదు. ఇంకా ఎంతమంది పూర్తి చేసుకున్నాం గమనించండి. ఏదో ఇది ఆదివారం కాబట్టి ఒక టైం పోవడానికి కోసం చెప్పే వాక్యం కాదు. మీకు జీవజలములు కావాలంటే, మీకు జీవితంలో ఒక నిజమైన విశ్రాంతి కావాలంటే, మీకు మీ జీవితంలో నిజమైన ఆ త్రాయము, పరిత్రాణము, మోక్షము కావాలి అంటే మీ జీవితంలో ఆ 3 అనుభవాలు జరగవలసినదే. మీకు నిజంగా రక్షణ కలిగి ఉండొచ్చు, కానీ ఏ అనుభవం ఉండాలి? పస్కా అనుభవం లేదు. ఎప్పుడు చనిపోతుందో తెలీదు. మరణం అంటే భయము. ఎందుకంటే మన హృదయం మీద ఆయన రక్తము చిందించలేదు. మన తాగే ఆ రక్తము మనం అనుకుంటున్నాము, కానీ మన హృదయాల మీద రాయలేదు మనము. అందుకే ఆ బోల్డ్నెస్ మనకు లేదు. రెండవది ఎర్ర సముద్ర అనుభవము. ఆ పాపము చీల్చబడింది మనకి అని లేదు. ఎందుకంటే పాపంలో మనం స్విమ్మింగ్ చేస్తున్నామా పాపం స్విమ్మింగ్. తర్వాత యోర్దాన్ అనుభవము మనం ఇంకా దాటలేదు. మనం దాటితే ఒక సాక్ష్యంగా ఉంటాము. ఎవరైతే యోర్దాన్ దాటారో దానికి సాక్షిగా 12 రాళ్ళు పాతారు. కానీ మీరు సాక్షిగా ఎంతమందిని మార్చారు? మీరు సాక్షిగా లోకం మొత్తం తెలియడానికి మీరేం చేశారు? మీరు దేవుని బిడ్డ అనే ఒక సాక్షిగా మీరు లోకానికి ఏం చేశారు? చెప్పండి. క్వశ్చన్ మీకు ఈరోజు అడుగుతున్నాను, మీ పాస్టర్కి అడుగుతున్నాను. నేను సాక్షిగా లోకానికి ఒక సాక్షిగా ఉన్న దేవుని కొరకు అని నువ్వేం చేశావు? మీ సాక్ష్యం ఎంతమందికి వినపడింది? లోకానికి, ప్రపంచానికి ఎంతమందికి వినపడింది? ఆ యోర్దాను దాటిన తర్వాత 12 రాళ్ళు లోకం మొత్తం తెలిసింది ఆ విషయం. కానీ మీ జీవితం ద్వారా లోకం మొత్తం ఏం తెలుస్తుంది? అది జ్ఞాపకం చేసుకోవాలా. అవి ఆ అనుభూతి లేకపోతే మనకి ఆ జీవజలములు లేవు, మనకి ఆ విశ్రాంతి లేదు, మనకి ఆ మోక్షము లేదు. హల్లెలూయా. ఎంతమందికి కావాలి జీవజలములు? అందరూ బైబిల్ మూసుకుందాం, అందరూ బైబిల్ చూసేసుకుందాం. ఎంతమందికి కావాలి ఆ జీవజలములు? ఎంతమందికి కావాలి ఆ రక్షణ, ఆ మోక్షము, త్రాయము, పరిత్రాణము? ఎంతమందికి కావాలి ఆ విశ్రాంతి? మీ జీవితంలో అనుభవం ఉందా? ఆ 3 అనుభవాలు మీ జీవితంలో ఉన్నాయా? పస్కా అనుభవము, ఎర్ర సముద్రపు అనుభవము, ఆ యోర్దాను అనుభవము ఉన్నాయా? ప్రతి ఒక్కరూ ధ్యానించుకోండి. లేకపోతే అడగండి దేవుణ్ణి. ఇప్పుడే అడగండి, ఈ క్షణమే అడగండి. ఈ సంఘంలో ఉన్న వారందరూ, ఈ లైవ్ చూస్తున్న వారు
ఈ ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ టెలికాస్ట్ చూస్తున్నవారు, ఈ రిపీట్ ప్రోగ్రామ్ ఏమైనా చూస్తున్నవారు, యూట్యూబ్ లో కానీ, వెబ్సైట్ లో కానీ, మీ మొబైల్ లో కానీ చూస్తున్నవారు, ఈ క్షణం అడగండి. మీరు సమయం మించిపోలేదు, సమయం మించిపోలేదు. దయచేసి మీరు అడగండి మీకోసం. అయ్యా, ఈ అనుభవాలు నా జీవితంలో కలగాలి, ఈ పస్కా అనుభవం నా జీవితంలో కలగాలి, ఈ ఎర్ర సముద్ర అనుభవం నా జీవితంలో కలగాలి, ఈ యోర్దాను నది అనుభవం నా జీవితంలో కలగాలి. ఈ పస్కా ద్వారా నేను ఈ తీర్పుకి నేను లోను కాను తండ్రి. ఈ ఎర్ర సముద్రం ద్వారా నేను పాపం నుంచి రక్షించబడతాను. ఈ యోర్దాను నది అనుభవం ద్వారా నేను క్రీస్తుకు చేరువై క్రీస్తు నాలో ఉంటారు. అయ్యా, నీకే స్తోత్రం తండ్రి. ఎప్పుడైతే క్రీస్తు నాలో ఉంటారో జీవజలం దొరుకుతుంది. ఎప్పుడైతే క్రీస్తు నాలో ఉంటారో నాకు విశ్రాంతి. ఎప్పుడైతే క్రీస్తు నాలో ఉంటారో నాకు మోక్షము, పరలోకము. అప్పుడు గ్యారంటీ. యేసయ్యా మీరు గ్యారంటీ, యెహోవా తండ్రి మీరు గ్యారంటీ, పరిశుద్ధాత్మ దేవా మీరు అప్పుడు గ్యారంటీ. మీ లైఫ్ గ్యారంటీయా? మీ జీవితాల్లో మీరు గ్యారంటీగా ఉండగలుగుతున్నారా? ఈరోజు చనిపోతే మీరు పరలోకంకి వెళ్తారని గ్యారంటీ మీకుందా? అందరూ ధ్యానం చేసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా, అడగండి దేవుణ్ణి ఈరోజు. అయ్యా, నాకు అనుభవం చేకూర్చు. స్తోత్రం, హల్లెలూయా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. ఈ అనుభవం మీకు కావాలంటే మీ రైట్ హ్యాండ్ ఎత్తండి. ఈ 3 అనుభవాలు మీకు కలగాలంటే మీ జీవితంలో మీ రైట్ హ్యాండ్ చూపించండి దేవునికి. మరొకసారి చెప్తున్నాను, మీ రైట్ హ్యాండ్స్ దేవుని చూపించండి. ఈ 3 అనుభవాలు కావాలంటే ఎప్పుడైతే ఈ అనుభవం మీకు చేరుతుందో అప్పుడు మీకు ఆ జీవజలములు, అప్పుడు మీకు ఆ విశ్రాంతి, అప్పుడు మీకు ఆ మోక్షము. ఆ మోక్షం లేని జీవితము, ఆ విశ్రాంతి లేని జీవితము, ఆ జీవజలము లేని జీవితము మీకు వ్యర్థము. ఆ జీవితమే. మీరు ఎంతమందికి లోకానికి సాక్షిగా ఉంటున్నారు? మీ సాక్ష్యము ఎంతమందికి వెళుతుంది? హల్లెలూయా, నీకే స్తోత్రం తండ్రి. ప్రార్థన చేసుకోండి. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహానంద పరిశుద్ధ వేలాది కోట్లాది వందనాలు తండ్రి. మీరిచ్చిన ఈ భాగ్యం బట్టి వందనాలు తండ్రి. మీరే మాతో నన్ను నమ్ముతున్నాను తండ్రి. అయ్యా, ఈ అనుభవాలు మా జీవితంలో కలిగేలాగిన తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరు తండ్రి ఈ 3 అనుభవాలతో ముందుకు వెళ్ళి తండ్రి అవి మిమ్మల్ని సంపాదించుకొని అప్పుడు తండ్రి మేము జీవజలంలో అనుభవిస్తాము. అప్పుడు మేము ఆ విశ్రాంతి అనుభవిస్తాము. అప్పుడు మేము ఆ మోక్షం అనుభవిస్తాం తండ్రి. ఆ జీవితం మా ప్రసాదిస్తారని నమ్ముతూ ఈ చిన్ని ప్రార్థన అడివేర్చున్నాం తండ్రి. ఆమేన్. And all the God's children says, and all the God's children says, and all the God's children says, amen.